తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు సంతాపం తెలిపాక సభ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాటి నుంచి సమావేశాలు ప్రారంభం కానుండగా ఎల్లుండి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు, ఇతర నిధుల్ని పరిశీలించి బడ్జెట్కు తుది రూపం ఇవ్వనున్నారు. ఈ నెల 25న అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదముద్ర వేయనుంది. 4 నెలల కోసం ఫిబ్రవరిలో అసెంబ్లీ ఆమోదించిన 2,75,000 కోట్ల ఓటాన్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికి మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాత్మకంగా అనుసరిస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. ప్రతిపక్షాల వ్యూహాలకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. బడ్జెట్తో పాటు ధరణి, రైతు భరోసా, జాబ్ క్యాలెండర్, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.